కొన్ని ప్రశ్నలకు మౌనమే మంచిది. కొన్ని ప్రశ్నలకు సారీ నువ్వు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నావు, మీరు అడిగే నువ్వు చారి కానీ సీనియర్తో అడుగుతలేడు అనుకో, ఇంకెవరు అడిగారు సూర్యగేను అశోక్ ఎవరు అడుగుతారు. కొన్ని ప్రశ్నలకు మౌనమే మంచిది. సమయం వచ్చినప్పుడు కాలమే సమాధానం చెప్తుంది. సమయం వచ్చినప్పుడు కాలమే సమాధానం చెప్తుంది. లేదు ఇది మా సీరియస్గానే రికార్డే కదా. సమయం వచ్చిన కాలమే నిర్ణయం చెప్తుంది. ఇది వాస్తవం. ఇది ఒక మాట చెప్పాలా మీకు, కాలమే నిర్ణయిస్తుంది. ఇది సీరియసే కదా. కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడలేము. మేము ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ ఏదైతే ఈ సందర్భాలు ఈ ఎపిసోడ్ అవుతుందో కొన్ని మేము వాస్తవాలు చెప్తే దాన్ని వక్రీకరించి దాన్ని ఇంకా దానికి ఒక కొంత మసాలా రుద్ది బదలాం చేసే కార్యక్రమం చేస్తారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అందుకే మేము మౌనమే మంచిది. టైం వచ్చినప్పుడు డిసైడ్ చేస్తుంది. ఆ దేవుడు ఆ శ్రీరాముని కూడా కొన్ని విషయాలు ఇప్పుడు తెలిసినా ఆయన కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు మౌనంగా ఉంటాడు. ఆయన నేనేమంటున్నా అంటే ఒక మాట వింటున్నాను. ఇది ఒక సెంటిమెంట్. దేవుడు అంటే మన మనోభావాలు, మనకు సెంటిమెంట్. ఇది ఒక సెంటిమెంట్ అంశం. ఇదంతా వాస్తవాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడలేము కూడా. ఏది మాట్లాడితే ఎటు తీసుకోపోతారు. మా శత్రువు ఎట్లుంటే ఇది మాట్లాడితే దానికి ఇంకోటి రుద్దుతున్నారు. రాహుల్ గాంధీ టార్గెటే కదా. ప్రధానమంత్రి మోడీకి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి ఏంది రాహుల్ గాంధీ టార్గెట్ కదా. ఎంతసేపు రాహుల్ గాంధీ గారిని ఎట్లా వక్రీకరించాలి మాటలు, రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఏ మాటని ఏ రకంగా తీసుకొని ఇరికించాలి, రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఆయనను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండానే అది కదా. కాబట్టి కొన్ని సందర్భాల్లో మేము వాస్తవాలు మాట్లాడినా అది వక్రీకరించే యొక్క పరిస్థితి ఈ దేశంలో బీజేపీ చేస్తున్నది. ఇది నిజమని చెప్పలేని పరిస్థితి ఉన్నది ఈ రోజున దేశ రాజకీయాలలో. ఉన్నట్టు మాట్లాడలేని పరిస్థితి ఈరోజు దేశ రాజకీయాల్లో నడుస్తున్నది. వస్తుంది, టైం వస్తుంది, ప్రజలు తెలుసుకుంటారు. ఈ యొక్క బీజేపీ వంకర బుద్ధి, బీజేపీ యొక్క వంకర బుద్ధి గురించి ప్రజలు తెలుసుకుంటారు. దేశ ప్రజలు అందరూ తెలుసుకుంటారు తప్పకుండా. నిజంగా ఈ మాట చెప్పొచ్చా చారీ లేదా? గుణగణాలు బీజేపీ గుణగణాల గురించి మీతో మాట్లాడతా. కాంగ్రెస్ గుణగణాల గురించి చరిత్ర మీ ముందు ఆల్రెడీ చెప్పిన. నిన్న
నేను దాంట్లో ఓను ఏది గుడి భగవంతుడు దేవుడు అది వేరు విషయం, ఆ సబ్జెక్టు వేరు. శ్రీరాముడు సీతమ్మ తల్లి ఆ సబ్జెక్టు వేరు, గుడి వేరు, అది కాదు సబ్జెక్ట్ ఇది మాట్లాడేది. గుణగణాల గురించి మాట్లాడతా. అసలు నిన్న అసలైన అయోధ్య రథయాత్ర, అయోధ్య గుడికి ముఖ్య కారకుడు ఎవరు? అద్వానీ కదా, ఎల్కే అద్వానీ కదా. ఎల్కే అద్వానీ గారు దేశమంతా తిరిగి అయోధ్య యొక్క మందిరానికి సంబంధించిన ఒక వాతావరణాన్ని ప్రజల్లో తీసుకొచ్చిండు. ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కమ్సకం ఎల్కే అద్వానీని మర్యాదపూర్వకంగా పిలిచి ఆయనని సన్మానించిరా? ఎల్కే అద్వానీ గారిని సన్మానించిరా? దీని మీద ఎందుకు ఆ బీజేపీ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? అయోధ్య రామాలయ నిర్మాణ రథయాత్రకు మూలకారకుడైన ఎల్కే అద్వానీని మాట వరుసకు పిలుచుకొని ఒక శాల్వా కప్పి సన్మానించి పరిస్థితి కనబడ్డలేదు. ఎందుకు చేయలేదు? దీన్ని ఎందుకు ఆ నాయకులు దీన్ని ఎందుకు ప్రశ్నించలేదు? గుణగణాలు ఎందుకన్నంటే, ఈ దేశం కోసం త్యాగాలు చేసిన ఆనాటి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకు త్యాగాలు చేసిన, అంటే వాళ్ళ సొంత పార్టీ ఎల్కే అద్వానీనే బీజేపీ సత్కరించలేదు రథయాత్ర చేసిన అద్వానీని. ఇక కాంగ్రెస్ పార్టీ మా నాయకులను త్యాగాలను ఎక్కడ వీళ్ళు మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబం చేసిన త్యాగాల గురించి ఇక అవకాశము ఈ బీజేపీ పార్టీ ఎక్కడిస్తుంది? ఇది ప్రశ్ననే కదా. గుణగణాల గురించే చెప్పిన, అందుకే ఇది విమర్శ కాదు. ఇది ఎవరైనా మీడియాలో ఎవరైనా ప్రజలు చూస్తే, నేను అయోధ్య ఇష్యూ మాట్లాడతలేను, సీతారాముడు, ఎందుకంటే నేను అందరు టీవీలలో చూస్తారు, నేను ప్రతి సంవత్సరము సీతారామ కళ్యాణం సంగారెడ్డి రామ్నగర్ రామాల్లో వైభవంగా జరుపుకుంటా. ప్రజల సమక్షంలో వేల మంది ప్రజల మధ్యలో కళ్యాణం. కానీ గుణగణాలు, బీజేపీ గుణగణాలు అంటే మీ యొక్క నాయకుడినే మీరు సన్మానించుకోలేని యొక్క గుణగణాలు కాంగ్రెస్ పార్టీ, మా యొక్క రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద మిమ్మల్ని మేము ఎక్స్పెక్టేషన్ చేయలేం. మేము అలాంటి గుణాలు మీకు లేవు, బీజేపీ నాయకత్వానికి లేవు. ఇది దేశ ప్రజలు గమనించాలి. నేను గుడి సబ్జెక్ట్ కాదు, దేవుని సబ్జెక్ట్ కాదు, ఇది గుణగణాలు. మా నాయకుడిని బ్లేమ్ చేస్తున్నారు కదా, గుణగణాల మీద మాట్లాడినాను అంతే. ఇది అల్లకొద్దు మనకు సీను, అది వద్దునైనా ఆ పంచాయతీలో తీసుకోపోకున్నాను సీను. నేను గుణగాల మీద చాలా స్పష్టంగా చెప్పిన, సాలదిగా